అనుబంధం అంటే తల్లికి పిల్లలపై ఉండే ప్రేమానుబంధం. పిల్లలకి అమ్మ చెప్పిన అబద్ధాలేంటో మీకు తెలుసా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజంగా నిజమండి. అవునండి, మనకి అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి అని హరిశ్చంద్రుడి కథలు చెప్పిన అమ్మ మన చిన్నప్పటి నుండి మనకి ఎన్ని అబద్ధాలు చెప్పిందో మనకు తెలుసా? మనం అందంగా లేకున్నా చందమామలా ఉన్నావురా బంగారం అంటుంది అమ్మ. కంచం నిండా తిన్నా కొంచెమే తిన్నావురా కన్నా అంటుంది అమ్మ. మనం ఎంత అల్లరి చేసినా పిల్లలింతే అని చెబుతుంది. 30 మార్కులతో పాస్ అవ్వాల్సిన మనం 29 మార్కులు వస్తే కొత్త సిలబసే కారణం అంటుంది. మనకి ఆటలు పాటలు రాకుంటే వాటికి విలువ లేదని చెబుతుంది. ఇంత కప్పు గెలిస్తే చాలు ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది ఆ కన్న తల్లి. తప్పులెన్ని చేసినా ఒప్పులుగానే లెక్కిస్తుంది ఆ కన్న తల్లి. అప్పుడప్పుడు అబద్ధమాడినా నాన్నకు చెప్పనే చెప్పదు ఆ తల్లి. 25 ఏళ్ల వయసు వచ్చిన చిన్న పసిపిల్లవాడిలానే చూస్తుంది ఆ కన్న తల్లి. కష్టపడి తల్లిదండ్రులు సంపాదించిన అదృష్టమంతా పిల్లలదే అంటుంది. మనం తల్లిదండ్రులమయ్యాకే తెలిసేది అమ్మ చెప్పిన అబద్ధాలేంటో. ఆమె మమతల నుండి, ఆ కన్న తల్లి మమతల నుంచి, ప్రేమానుబంధాల నుంచి రాలిన పూల రెక్కలం మనం. ఆమె వాత్సల్యంతో, ఆ తల్లి వాత్సల్యంతో ఒలకించిన తేనె చుక్కలం మనం. ఏమిచ్చి ఆ తల్లి రుణం తీర్చుకోగలం? కన్నీటితో ఆ కన్న తల్లి కాళ్ళు కడగడము, ప్రేమతో అమ్మని చూసుకోవడము, అనంతమైన ప్రేమలో అమ్మని వెతుక్కోవడం తప్ప. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మీ అందరూ బాగున్నారని, ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్నారని, చూడాలని, మీరు చూసి నలుగురికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ కన్నయ్యను మిమ్మల్ని వేడుకుంటున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.